గోవధను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి విజయ్ గారి టీవీకే ప్రభుత్వాన్ని మీకు దమ్ముంటే కోర్టు తీర్పును అమలు చేయండి అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బక్రీద్ పండుగ రోజు ఆవులను వధించడం ఇస్లాం మతంలో తప్పనిసరి ఏమీ కాదని చెబుతూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. అసలు విషయం ఏంటంటే కోయంబత్తూర్ కు చెందిన ఒక వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు బక్రీద్ మరియు ఇతర రోజుల్లో గోవధను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో భారతదేశాన్ని పాలించిన చాలా మంది ముస్లిం రాజులు కూడా గోవధను వ్యతిరేకించారని, అసలు బక్రీద్ నాడు ఆవును బలి ఇవ్వడం ఇస్లాంలో ఎక్కడా తప్పనిసరి కాదని జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఈ తీర్పును బీజేపీ నాయకులు స్వాగతిస్తూ ముఖ్యమంత్రి విజయ్ గారి టీవీకే ప్రభుత్వాన్ని మీకు దమ్ముంటే కోర్టు తీర్పును అమలు చేయండి అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మరోవైపు డిఎంకే పార్టీ కూడా ఈ వివాదంలోకి ఎంటర్ అయింది. విజయ్ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న ముస్లిం లీగ్ పార్టీ ఐయుఎంఎల్ ని టార్గెట్ చేస్తూ మీరు ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తారా లేదా సైలెంట్ గా ఉంటారా అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి విజయ్ చెన్నైకి తిరిగి రాగానే ఈ సున్నితమైన అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మద్రాస్ హైకోర్టు చెప్పినట్లు గోవధ అనేది మతపరంగా తప్పనిసరి కాదన్న కోర్టు అబ్జర్వేషన్ పై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి హోదాలో విజయ్ గారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.